కృష్ణుడు ఎందుకు వెన్న దొంగ అని పిలుస్తారో మీకు తెలుసా? ఈ ముద్దు కథ చెప్పబోతుంది. ఒకరోజు యశోదమ్మ వెన్నకుండను ఎత్తైన మూలలో దాచింది. ఆమె అనుకుంది, ఇప్పుడు నా కృష్ణుడు ఎక్కడి నుండి వెన్న తినలేడు. కానీ కృష్ణుడు చిన్నవాడే అయినా చాలా తెలివిగా ఉండేవాడు. అతను తన స్నేహితులను పిలిచాడు. ఒకరి భుజాలపై మరొకరు ఎక్కుతూ కుండ దగ్గరికి చేరారు. కృష్ణుడు చివరగా పైకెక్కి వెన్న తినేశాడు. ఆ వెన్నను తానే తినకుండా అందరితో పంచుకున్నాడు. ఆ సమయానికి యశోదమ్మ వచ్చి చూసింది. కోపంగా అడిగింది, కృష్ణ, నువ్వు ఎందుకు దొంగతనం చేస్తున్నావు? కృష్ణుడు వెన్నతో నిండిన ముఖంతో నవ్వుతూ అన్నాడు, అమ్మా, నేను దొంగతనం చెయ్యలేదు. వెన్నను పంచిపెట్టి అందరికీ ఆనందం ఇచ్చాను. కృష్ణుడు మనకి నేర్పించింది ఒక్కటే, నిజమైన ఆనందం పంచుకోవడంలోనే ఉంటుంది.